ఇప్పుడు మనం వైయక్తిక భేదాలు ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకుందాం. దీనికి సంబంధించినటువంటి బిట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రతి తరగతిలో బోధనాంశానికి ఒక గది ఉండాలని, ఇది ప్రయోగశాలలా ఉండాలని సూచించే విద్యా ప్రణాళిక ఏ ప్రణాళిక? అంటే ప్రతి తరగతి సంబంధించి బోధనాంశానికి ఒక గది ఉండాలా అంటే, ఉదాహరణకు 1వ తరగతి ఉంది, 1వ తరగతికి ఒక క్లాస్ ఉండాలా, 2వ తరగతి 2వ క్లాస్ ఉండాలా, 3వ తరగతి 3వ క్లాస్ ఉండాలా, 4వ తరగతి 4 ఉండాలా, అంటే 5వ తరగతి వరకు ఉంటే 5 తరగతి గది ఉండాలా అనేటువంటిది చెప్పి, ఇది ప్రయోగశాలలా ఉండాలని సూచించే విద్యా ప్రణాళిక ఏది? డాల్టన్, విన్నెట్రా, గారి, మోరిసన్ ఇవి ప్రణాళికలు. మరి ఏ ప్రణాళిక? దీనికి సంబంధించి ఇది డాల్టన్ ప్రణాళిక అని చెప్పొచ్చు. తర్వాత సెకండ్ క్వశ్చన్, చేతి రుమాలుపై బొమ్మలు అల్లిన వనిత లుంగీపై కూడా బొమ్మలు అల్లగలదు. చేతి రుమాలుపై బొమ్మలు అల్లిన వనిత లుంగీపై కూడా బొమ్మల్ని అల్లగలదు అనే తెలియజేసేటువంటి సిద్ధాంతం ఏ సిద్ధాంతం? ద్వికారక, బహుకారక, సమరూప, సామాన్యీకరణ. మరి దీంట్లో ఏది సమరూపం? మరి చేతి రుమాలు కూడా క్లాతే, లుంగి కూడా క్లాతే, కాబట్టి దానిపైన ఎట్లా అల్లుతుందో దీనిపైన కూడా అదే విధంగా అల్లగలదు. కాబట్టి దీన్ని సమరూపమైనటువంటి అని సిద్ధాంతం చెప్పుకోవచ్చు. తర్వాత థర్డ్ క్వశ్చన్, వినోద్కు విజ్ఞాన శాస్త్రంలో 90 మార్కులు, గణితంలో 100 మార్కులు, ఆంగ్లంలో 40 మార్కులు, ఒక్కొక్క సబ్జెక్టులో ఒక్కొక్క విధంగా మార్కులు వచ్చాయి. దీనికి గల కారణం వ్యక్తి అంతర్భేదాలు, తర్వాత అంతర్దృష్టి భేదాలు, తర్వాత లింగ భేదాలు, తర్వాత ఆర్థిక పరిస్థితులు. దీంట్లో మనకు ఒక వ్యక్తికి 90 మార్కులు ఒక సబ్జెక్టులో, 100 ఒక సబ్జెక్టులో, 40 ఒక సబ్జెక్టులో వస్తే దీంట్లో ఏమని చెప్పచ్చు? దీంట్లో వ్యక్తి అంతర భేదాలు అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భేదమే. ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చినాయంటే ఆ సబ్జెక్ట్పై అభిరుచి ఉండడం, ఇది వ్యక్తి అంతర్భేదాలకు సంబంధించింది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, అరుణ్ అనే విద్యార్థి సిగరెట్ పెట్టెలతో మంచి నమూనాలను తయారు చేసి ప్రదర్శిస్తాడు. మరి ఇతనిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏ ప్రజ్ఞ? సామాజిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, పరిసరాల ప్రజ్ఞ. మరి ఈ విధంగా నమూనాను తయారు చేసి ప్రదర్శించాడు కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే యాంత్రిక ప్రజ్ఞ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్, వైయక్తిక భేదాలను గుర్తించడానికి ముఖ్య కారకం ఏంటి? వైఖరులు, అభిరుచి, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు. మరి వైయక్తిక భేదాలను గుర్తించడానికి ముఖ్య కారకం ఏంటి అంటే ఇక్కడ ప్రజ్ఞ. వైఖరులు, అభిరుచికి సంబంధించి కాదు. ఎంత ఎక్కువ ప్రజ్ఞ ఉంటే అంత ఇండివిజువల్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత సిక్స్త్ క్వశ్చన్ సంబంధించి చూసుకుంటే, పాలు తాగడానికి కాదు, టీ తాగడానికి, కాఫీ తాగడానికి, పెరుగు తయారీకి, మజ్జిగ తయారీకి అని వివిధ రకాల ఉపయోగాలు చెప్పిన పావని అనే అమ్మాయిలో మానసిక ప్రక్రియ పేరు ఏ విధంగా ఉంది? సహజ సామర్థ్యం, వైఖరి, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. అంటే పాలను తాగడానికే కాదు, ఆ పాలతోని టీ పెట్టుకోవచ్చు, అదే పాలతోని కాఫీ పెట్టుకోవచ్చు, అదే పాలతోని పెరుగు తయారు చేయొచ్చు, అదే పాలతోని మళ్ళీ మజ్జిగ తయారు చేయొచ్చని ఇన్ని రకాలుగా చెప్తే ఆమె మానసిక ప్రక్రియ ఏ విధంగా ఉంది? అది సహజ సామర్థ్యానికి సంబంధించిందా, వైఖరికి సంబంధించిందా, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన? ఈ ప్రక్రియ గల పేరు ఏంటంటే విభిన్న ఆలోచన అని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే విభిన్న ఆలోచననే మనం సృజనాత్మకత అని చెప్తాం, దాన్నే క్రియేటివిటీ అంటాం. క్రియేటివిటీ అంటే ఒకే ఆలోచన ఉండదు, 10 రకాలుగా ఆలోచన ఉంటుంది కాబట్టి దాన్ని విభిన్న ఆలోచన అని మనం చెప్తాం. తర్వాత సెవెంత్ క్వశ్చన్, భారతదేశంలో నిరక్షరాస్యులను పరిశీలించే ప్రజ్ఞా పరీక్ష. మరి నిరక్షరాస్యులు ఎవరున్నారో వాళ్ళని పరిశీలించేటువంటి ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి కూడా ఇంతకుముందు డిఎస్సి టెట్లు కూడా చాలా వచ్చాయి, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒకటి ఆర్మీ బీటా పరీక్ష, తర్వాత ఆర్మీ ఆల్ఫా పరీక్ష, భాటియా ప్రజ్ఞా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష. దీంట్లో భాటియా ప్రజ్ఞా పరీక్ష మాపని అనేటువంటిది నిరక్షరాస్యులను పరిశీలించేటువంటి ప్రజ్ఞా మాపని భాటియా. ఈ ప్రజ్ఞా మాపనలకు సంబంధించి
ఆ టాపిక్ అనేటువంటిది ఒకసారి చూసుకోవాలి. తర్వాత సృజనాత్మక అంతిమ లక్ష్యం, క్రియేటివిటీకి సంబంధించినటువంటి అంతిమ లక్ష్యం ఏంటి? కొత్త వస్తువు, విభిన్న ఆలోచన, నిరూపణం, భవిష్యత్తు అనేటువంటిది తెలపడం. మరి ఇక్కడ సృజనాత్మకత యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే కొత్త వస్తువు అంటే ఇక్కడ వస్తువు అని కాదు, నూతన ఉత్పాదన చేయడం. ఏదైనా ఏ రంగంలో అయినా సరే సృజనాత్మకత అంటే, ఉదాహరణకు ఒక కవి ఉన్నాడు, కొత్త కవితను రాయడం. ఒక రచయిత ఉన్నాడు, కొత్త రచయితను ఏదైనా ఒక రచన చేయడం. ఒక మెకానిక్ ఉన్నాడు, ఒక కొత్త యంత్రాన్ని తయారు చేయడం. ఈ విధంగా దాన్ని సృజనాత్మక యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే నూతన ఉత్పాదకత అనే అర్థం. తర్వాత 9th క్వశ్చన్ తీసుకుంటే, మొట్టమొదట మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించింది జేమ్స్ గాల్టన్ బినే వుంట్. మనకు మొట్టమొదట మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించింది గాల్టన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత సాంఘిక మితి అనే దానికి సంబంధించి తీసుకుంటే, అభిరుచి మాపని, వైఖరి మాపని, అలవాట్ల మాపని, సహజ సామర్థ్య మాపని అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో సాంఘిక మితి అనే దానికి సంబంధించి వైఖరి మాపనికి సంబంధించినటువంటి అంశం. ఇది ఒక వ్యక్తికి సంబంధించి సమాజంలో ఏ విధంగా ఉంటాడు అనేటువంటి దాన్ని కూడా సూచించడానికి ఉపయోగపడదు. ఇది సాంఘిక మితి అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 11వ క్వశ్చన్ తీసుకుంటే, పాఠశాల సమయంలో విద్యార్థి యొక్క దైనందిన కార్యక్రమంలో పాల్గొనాలని, రాసుకొని అనుసరిస్తూ ఉండాలని, తన లక్ష్యాలను నిర్ణయించుకోవడం ఏ రకమైనటువంటి ఆలోచన? మూర్త ఆలోచన, అమూర్త ఊహా ఆలోచన, విభిన్న ఆలోచన, తార్కిక ఆలోచన. మరి విద్యార్థుల్లో ఏ విధంగా ఉంటుంది? ఇది ఊహా ఆలోచన అని చెప్పుకోవచ్చు. అంటే పాఠశాల సమయంలో విద్యార్థి యొక్క దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని, రాసుకొని అనుసరిస్తూ ఉండాలని, తన లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం ఏ రకమైన ఆలోచన? ఊహించుకుంటాడన్నట్టు. తర్వాత సాంఘిక సంస్థలకు పునాదిరాళ్ళ వంటివి ఏవి? 1వ ఆప్షన్ వైఖరులు, అభిరుచులు, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు. ఇవి మనకు ఆప్షన్స్. దీంట్లో సాంఘిక సంస్థలకు పునాదిరాళ్ళు వైఖరులు. మన వైఖరి బట్టే సాంఘిక సంస్థలు అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత 13th క్వశ్చన్, భౌతిక భేదాలని కాక మానసిక భేదాలను బట్టి విద్యాబోధన ఉండాలని సూచించింది ఎవరు? భౌతిక భేదాలను కాక మానసిక భేదాలను బట్టి కూడా బోధన ఉండాలని చెప్పింది టాగోర్, ప్లాటో, బినే, రూసో. దీంట్లో మనకు రూసో చెప్పడం జరిగింది. 14th క్వశ్చన్, మానసిక వయస్సు అనే భావనను మొదట కల్పించిన వారు? టర్మన్, బినే, సైమన్, స్టెర్న్. దీనికి సంబంధించి బినే, ఆల్ఫ్రెడ్ బినే అని చెప్పుకోవచ్చు. తర్వాత 15th క్వశ్చన్, కథానాయకుడు తను ఊహించిన అంశాలను తగిన ఆధారాలతో సరిపోల్చుకునేటువంటి దశ? భావోత్పత్తి, నిరూపణం, సన్నాహ స్థితి, అంతర్దృష్టి. ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది? నిరూపణం అనేటువంటిది వస్తుంది. తర్వాత 16th క్వశ్చన్, ప్రజాస్వామ్య విలువలను తెలుసుకున్న విద్యార్థి ఆ దిశలోనే ప్రయాణించాలని సానుకూలంగా స్పందించాడు. ఆ విద్యార్థిలో కలిగే మార్పు? విలువలు, అభిరుచి, వైఖరి అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి పైవన్నీ. మరి దీనికి ఆప్షన్ ఏంటంటే 16th సి, వైఖరి అనేటువంటి ఆప్షన్. 17th క్వశ్చన్, ప్రతిచర్యాకాలం, స్మృతి, సంవేదనలపై ప్రత్యేక పరీక్షలు రూపొందించినటువంటి వారు? కాటిల్, ఆల్ఫోర్ట్, గెసెల్, ఎబ్బింగ్హౌస్. దీంట్లో కాటిల్ అనేటువంటి వాడు ఈ ప్రతిచర్యాకాలం, స్మృతి, సంవేదనలపై ప్రత్యేక పరీక్షలు రూపొందించినటువంటి వాడు. తర్వాత 18th క్వశ్చన్, వయోజనుల కోసం ప్రథమంగా ప్రజ్ఞా పరీక్షలను తయారు చేసినటువంటి వారు? భాటియా, వెస్లర్, డేల్ కార్నేజీ, గెసెల్. దీంట్లో ఎవరు చేశారంటే వెస్లర్ అనేటువంటి వాడు చేయడం జరిగింది. తర్వాత 19th క్వశ్చన్, విద్యార్థి మానసిక వయస్సు 12 సంవత్సరాలు, అతని శారీరక వయస్సు 10 సంవత్సరాలు అయితే అతని ఐక్యూ ఎంత? మరి మానసిక వయస్సు సంబంధించి 12 సంవత్సరాలు అయితే, తర్వాత శారీరక వయస్సు 10 సంవత్సరాలు అయితే అతని ఐక్యూ ఎంత అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఎంత దీని ఆప్షన్ ఎంత వస్తుంది? 120 వస్తుంది. ఓకే.
తర్వాత దీన్ని మనకు సూత్రం MA/CA × 100, మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100 అని పరిగణిస్తే మనకు ఈ ఆన్సరు వస్తుంది. తర్వాత 20th క్వశ్చన్, ప్రజ్ఞ వివేకాలను నిర్ణయించే కారకాలు ఎన్ని ఉంటాయని థార్న్డైక్ చెప్పడం జరిగింది. ప్రజ్ఞకు సంబంధించి ఎన్ని కారకాలు ఉంటాయి? దీంట్లో 4, 3, 2, 1 ఆప్షన్లో 4 కారకాలు ఉంటాయని చెప్పడం జరిగింది థార్న్డైక్. తర్వాత 21 క్వశ్చన్ తీసుకుంటే, సతీష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకుంటాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచికి కారణం ఏ కారణం? జీ కారకం, ఎస్ కారకం, జిఎస్ కారకం, ఐక్యూ కారకం. దీంట్లో ఏమని చెప్పుకోవచ్చు? ఎస్, స్టిమ్యులేషన్ దానికి సంబంధించి చెప్పుకోవచ్చు. తర్వాత 22nd, 1905లోని ప్రజ్ఞామాపనంలోని అంశాలు. 1905 సంవత్సరంలో ప్రజ్ఞామాపనంలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 56, 30, 90, 129. 1905 సంవత్సరం ప్రజ్ఞామాపనంలో ఉన్నటువంటి అంశాలు 129. తర్వాత 23 క్వశ్చన్ తీసుకుంటే, సాంఘిక విషయాలకు ప్రవర్తించే సంసిద్ధతమే వైఖరి అన్నవారు థర్స్టన్, లైకర్ట్, తర్వాత గట్మన్, తర్వాత మెహర్సన్. ఇది దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ మెహర్సన్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. తర్వాత 24th క్వశ్చన్ తీసుకుంటే, ఒక్కొక్క ప్రత్యేకాంశాన్ని పరీక్షించడానికి ఉపయోగించేటువంటి పరీక్షలు ఏమున్నాయి? గెసెల్ మాపని, క్యాటిల్ శైశవ మాపని, భాటియా మాపని, బ్యాటరీ పరీక్షలు. ఇవి ప్రత్యేకాంశానికి ఉపయోగించే పరీక్షలు ఏంటంటే బ్యాటరీ పరీక్షలు. బ్యాటరీ పరీక్షలు అంటే ఒకదాని తర్వాత ఇంకొకటి ఇలా పరీక్షలు పెట్టుకుంటూ పోతామన్నట్టు. తర్వాత 25th క్వశ్చన్, ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయని తెలిపిన మనోవైజ్ఞానికులు. 4 గుణాలు ఉంటాయని తెలిపిన మనోవైజ్ఞానికులు ఎవరు? థర్స్టన్, థార్న్డైక్, స్పియర్మన్, బినే. ఇంతకుముందే మనకు ప్రశ్న వచ్చింది. థార్న్డైక్ ఎన్ని గుణాలు ఉంటాయని చెప్పిందంటే 4 గుణాలు. మళ్ళీ 4 గుణాలు ఎవరికి ఉంటాయంటే థార్న్డైక్. అట్లా ప్రశ్న ఏ విధంగా వచ్చినా మనం ఆన్సర్ చేయగలగాలి. 26th క్వశ్చన్, గణేష్ అనే విద్యార్థి గణితంలో మంచి మార్కులు సంపాదించాడు, మిగతా సబ్జెక్టులో కూడా మంచి మార్కులు సంపాదిస్తాడు అనే ప్రవచనాన్ని సమర్థించిన ప్రజ్ఞా సిద్ధాంతం. ఏకకారక, ద్వికారక, బహుకారక, సామూహిక కారక. దీంట్లో ఏకకారక అంటే ఒక సబ్జెక్ట్ ఏ విధంగా అనేది చదువుతాడో మిగతా సబ్జెక్టు కూడా అదే విధంగా చదువుతాడనేటువంటిది ఏకకారక సిద్ధాంతం అవుతుంది. తర్వాత 27th క్వశ్చన్, GATBలో ఉపపరీక్షల సంఖ్య 10, 12, 14, 16. దీంట్లో గ్యాట్ అనేటువంటి దాంట్లో పరీక్షలు 12 రకాల ఉపపరీక్షలు అనేటువంటి ఉంటవి. తర్వాత 28వ ప్రశ్న, ప్రజ్ఞా పరీక్షల్లో మొదటి మెట్టు ఏంటి? ప్రజ్ఞా పరీక్షలో మొదటి మెట్టు అంశాల సప్రమాణత తెలుసుకోవడం, అంశాలను ఎన్నుకోవడం, అంశాలను కష్టతరం బట్టి పేర్చడం, జ్ఞానం. దీంట్లో 28వ అంశం అంశాలను ఎన్నుకోవడం. ప్రజ్ఞా పరీక్షలో మొదటి మెట్టు ప్రజ్ఞ అనేటువంటిది అంశాన్ని ఎన్నుకోవడంలో అనేది ఉంటుంది. తర్వాత 29th క్వశ్చన్, ప్రజ్ఞ 21 సంవత్సరాల వరకు ఆగిపోతుందనేటువంటిది సూచించిన వారు బినే, హర్లాక్, స్టర్న్, టర్మన్. ప్రజ్ఞ అనేటువంటిది 21 సంవత్సరాల వరకు ఆగిపోతుందని చెప్పింది ఎలిజబెత్ హర్లాక్. తర్వాత 30th క్వశ్చన్, థార్న్డైక్ రూపొందించిన CAVDలో సి అంటే పదజాలం, నిర్దేశాలు, గణిత వివేచన, వాక్యపూర్ణం. దీంట్లో ఏంది? వాక్యపూర్ణం, సెంటెన్స్ కంప్లీషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి అది థార్న్డైక్ రూపొందించడం జరిగింది. తర్వాత 31 క్వశ్చన్ తీసుకుంటే, యాంత్రిక ఆలోచన ప్రక్రియ, విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన, సహజ సామర్థ్యం, వైఖరి. యాంత్రిక ఆలోచన అంటే సమైక్య ఆలోచన. యాంత్రికం అంటే ఒకే తీరు అంతే, ఇక దాంట్లో ఎలాంటి తీరు ఉండదు. దాన్ని మనం సమైక్య ఆలోచన అని చెప్తాం, ఇంకా వేరే డిఫరెంట్ చెప్తాం. అది యాంత్రిక ఆలోచన అని చెప్పుకోవచ్చు.